వంకాయలు తీసుకున్నా, సొరకాయ తీసుకున్నా, కొత్తిమీర తీసుకున్నా, పుచ్చకాయ దారిలో కొంటానులే. దో ఏమన్నా ఉంటే ఇంకా ఇప్పుడే చెప్పు. నేను ఇంటికి వచ్చిన తర్వాత అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా అన్నావు అనుకో, నువ్వే తేవాలో చూడమ్మా. సర్లే లే రామంజీ. ఏలే ఎట్లున్నావు? బాగున్నాను రా. ఏమప్ప చూసే గట్లా కనిపించలే. నువ్వు ఏమైందిరా? ఏం చెప్పాలేరా, జాబ్ సర్చింగ్లో ఉన్నా. చదువుకుంటా అంటే కుదరా? నీకు జాబ్తో ఏం అవసరము? డబ్బులది చాలా అవసరం ఉంది. ఏదైనా పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నాను. ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవురా. నాన్నే అంతా చూసుకునేవాడు. సడన్గా యాక్సిడెంట్లో చనిపోయే వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేక ఫ్యామిలీకి చాలా బాధల్లో ఉన్నాను రా. అంకుల్ బాగానే హెల్తీగా ఉండే కదా, ఇట్లా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఫ్యామిలీకి నేనే చూసుకోవాలరా. ఇప్పుడు జాబ్ చాలా అవసరం నాకు. ఫ్యూచర్ కోసం మీ నాన్న సేవింగ్స్ ఏం పెట్టలేదా? నాన్న ఎప్పుడేం కావాలో చూసుకునేవాడు కానీ ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదురా. మీ నాన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడి కూడా ఏం లాభం లేరా. ఇప్పుడు నా ఫోకస్ అంతా జాబ్ మీదే ఉందిరా. అప్పుడు మీ నాన్న చేసిండే తప్పు ఇప్పుడు నువ్వు చేయొద్దురా. ఇప్పుడు మీ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేరా. జాబ్ గురించి నువ్వేం ఆలోచించద్దు బాయ్. నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, దాంట్లో నీకు జాబ్ ఇప్పిస్తా. చాలా థ్యాంక్స్ మామ. నేను జాబ్ చేస్తూ స్టడీస్ మీద కూడా ఫోకస్ పెడతాను రా. ఇప్పుడు నీకు జాబ్ వచ్చేసినట్లే కదా, నువ్వు ముందు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో. కానీ డబ్బులు ఎక్కువేమో కదా. లేదు బాయ్, దీంట్లో ప్రీమియమే నెలకి 400 నుంచి 500 వరకు కట్టచ్చు. దాంతో కోట్లలో కవరేజ్ వస్తుందిరా. లింక్ బయోలో ఉంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉంటారు. మీకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, అక్కడ నాకు 15% వరకు డిస్కౌంట్ దొరికింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద గవర్నమెంట్ GST కూడా తీసేసింది.